వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అన్నదాత పోరు వైసీపీ చాలా గట్టిగా చేస్తోంది. ఎందుకంటే చూస్తున్నాం, కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, యూరియా సరఫరా చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడటం అనేటువంటిది చాలా ప్రత్యక్షంగా చూసాము. అదంతా కూడా సోషల్ మీడియా సృష్టి అంటూ త్వరలో సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఒక యాక్ట్ తెస్తామని కూడా కూటమి ప్రభుత్వం చెప్పడం. కానీ ఇప్పుడు అన్నదాత పోరు కార్యక్రమాన్ని ఎలాగైనా సరే అణిచివేయాలి అనేటువంటిది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది. తాజాగా కర్నూలు వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరుపై పోలీసుల ఆంక్షలు విపరీతంగా ఉన్నాయి. తెల్లవారుజామునే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఇంటికెళ్లి పోలీసులు 30 యాక్ట్ అమల్లో ఉందంటూ అక్కడ ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నిరసన ర్యాలీలు చేపట్టకూడదని కొన్ని చోట్ల ఆటోల్లో కూడా కొన్ని పంచాయతీల్లో ఆటోలో మైక్ పెట్టి ఎలా మీరు పాల్గొనకూడదు, ఇవన్నీ కఠినంగా ఆంక్షలు ఉన్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఇది చేస్తున్నారు. ఒక బ్రిటిష్ రూలు అప్పట్లో స్వాతంత్రోద్యమం జరుగుతుంటే ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఉద్యమకారుల్ని కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి లేదా అరెస్టులు చేసి ఎలా బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అలాంటి ఒక పరిస్థితిని తలపించేలాగా కూటమి ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నిరసనల మీద పోలీసుల ఆంక్షలు, ర్యాలీలు చేపట్టద్దని పోలీసుల హెచ్చరికలు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి నోటీసులు జారీ చేశారు. 20 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదని ఆంక్షలు. పోలీసుల తీరుని తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన. ఇక అనకాపల్లి జిల్లాలో అయితే వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. యూరియా కొరతపై నేడు వైఎస్ఆర్సీపీ అన్నదాత పోరు కార్యక్రమం, కొంతమందిని జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలను హౌస్ అరెస్టులు కూడా చేసుకున్నారు. సో ఇలా ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం అన్నదాత పోరు కార్యక్రమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం ఉంటూ రాజకీయ పరిశీలకులు అలాగే ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.